सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जारिया माह की 9 तारीख को तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी के दौरे महबूब नगर की मुनासिबत से ज़िला महबूब नगर के मरबूत कलेक्टर दफ्तर में तेलंगाना रियासती वज़रा दामोदर राज नरसिम्हा जूपल्ली कृष्णा राव ने मुत्तहदा महबूब नगर के रुकन असम्बली और दीगर अहदेदारों के साथ जायज़ा इजलास मुनक़िद किया। इस इजलास में मकामी रुकन असम्बली एन श्रीनिवास रेड्डी ने अपनी तजवीज़ देते हुए कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी के दौरे महबूब नगर के मौके पर हर हॉस्पिटल की देखभाल के लिए फ़ंड फराहम करने और रेड क्रॉस, लायंस क्लब जैसी तंजीमों के इस्तेमाल में लेने की जानिब तवज्जो दिलाई जाए। इसी तरह चीफ मिनिस्टर के इल्म में ये बात भी लाई जाए कि हॉस्पिटल के सामने के इलाके में शॉपिंग कॉम्प्लेक्स की तामीर का काम शुरू हुआ है, उस काम के लिए भी फ़ंड फराहम किया जाए। और साथ ही उन्होंने वज़रा से कहा कि महबूब नगर के महकमे तालीम में जिन जिन चीज़ों की ज़रूरत है वज़ीर आला को उन ज़रूरी मालूमात को फराहम करें। इस मौके पर दीगर रुकन असम्बली भी मुताल्लिक़ा हल्क़े असम्बली की ज़रूरियात पर रोशनी डाली। హాస్టల్ అయిపోయింది మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ రిజాల్వ్ అవుతుంది. ఒక్కసారి విజిట్ హాస్పిటల్ the cleanliness and security conditions that you see, all the villas have come and seen it. It's in a very bad state. We don't have anybody to clean. We don't have any నారాయణ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నేను టీవీ కమిషనర్ నేను వేలాడుతుంది ఏవి గారు వేరే నోట్లో ఉన్నారు. ఆయన డెఫినెట్లీ అదే మరి జిల్లాలో ఉమ్మడి జిల్లాకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశం సార్ మనకి గత 6 నెలల్లో ప్రభుత్వం తరఫు నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి కావాల్సిన అవసరాల గురించి మనం దరఖాస్తులు స్వీకరించడం, దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టడం అనేది చేశాము. ల్యాండ్ ఎక్విజిషన్ టోటల్ కంప్లీట్ అయింది కానీ R&R చేయనందుకు వాళ్ళు పనులు కూడా చేయని పరిస్థితి ఉంది సార్. ఉండేటప్పుడు అది R&R చేసుకుంటే ఈ హెల్త్ పరిస్థితి పాత మరకున్న జిల్లా మొత్తంలో కూడా మెడికల్ స్టాఫ్ లేకపోవడం, పారామెడికల్ స్టాఫ్ లేకపోవడం ఇది మేజర్ ఇష్యూ లాగా ఉంది. ఇది నేను ఇక్కడ మాట్లాడకపోయినా మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ జిల్లాలో మీరు ఇన్ఛార్జ్ కాబట్టి ఇక్కడ ఒక స్టడీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఈఎంఐహెచ్ఓ తరఫున ఏం చేయాలా, ఈఎంఈ తరఫున ఏం చేయాలా, డైరెక్టర్ హెల్త్ దగ్గర నుంచి ఏం చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేయాలనేది ఒక రిపోర్ట్ మీరు తెప్పించుకుంటే ఆ ప్రకారం దాన్ని చెప్పి ప్రాజెక్ట్ మొదలుపెట్టాలంటే ఇప్పుడు నాకు తెలిసి దాన్ని సెంట్రల్లో ఈ ఎన్విరాన్మెంటల్ ప్లాన్ చేసినాము, జాతీయంగా చేస్తున్నట్టు మాట్లాడుతూ ఇది టోటల్గా అవ్వదు. కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని మభ్యపెట్టే ప్రయత్నం, ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం కాదు. Two issues. One is no regular HR, which we need very desperately. Most at least 30%, 40% we are depending on the outsourcing and contract. So these two are very serious issues. Again, they are connected to finances. So somewhere we have to rationalize all those things. Maybe another 3 months, 4 months, 5 months. We should first and the foremost things are two, which I believe in. One is the health, one is the education. Where the HR is a must, we need it, and we have to sanction and strengthen it. Will. And also ambulances, there's a quite shortage of ambulances, Uncle, for us. These are related to the government ban, to the ban place. So, దీని కాడ మీరే కానీ నేనే కానీ గౌరవం మన ముఖ్యమంత్రి గారు చెప్పేసారు, మా డిపార్ట్మెంట్కు, మా జిల్లాకు, ఈ హాస్పిటల్కు HR లేదు, ఇది లేదు, మీరు HR శాంక్షన్ ఇవ్వండి. సపోజ్ యూ వాంట్ రెగ్యులర్ HR 10 లేకపోయినా ఆ 10లో 5 శాంక్షన్ చేయండి, 5 కాంట్రాక్ట్ ఇవ్వండి, వ్యవస్థ నడిపించుకుంటాం.
But ultimately, to run the show, you need HR. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఈ పడకల హాస్పిటలే కానీ, ఏదే కానీ, లేదా పెద్ద ఇంటర్నేషనల్ స్కూలే కానీ, ఇంకేదే కానీ, అల్టిమేట్లీ యూ నీడ్ హెచ్ఆర్.